పార్టీకి అధినాయకత్వం ఎంత బలంగా ఉంటే కేడర్ను అంతే క్రమశిక్షణతో నడిపించగలుగుతుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తల వ్యవహార శైలి మరింత కీలకంగా మారుతుంది. మాటల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ హద్దులు దాటితే అది చివరకు పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న జనసేన అధినాయకత్వం తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక మార్గదర్శకాలు జారీ చేస్తుంది. భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని స్పష్టం చేసింది. నేతలు, కార్యకర్తల కోసం జనసేన పార్టీ తాజాగా 9 సూత్రాలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసింది. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, సోషల్ మీడియా వినియోగం, రాజకీయ ప్రత్యర్థులపై స్పందించే విధానం వంటి అంశాలను ఇందులో స్పష్టంగా ప్రస్తావించింది. ముఖ్యంగా వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం, అనవసర ఆవేశపూరిత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని పార్టీ నాయకత్వం సూచించింది. రాజకీయాల్లో విమర్శలు సహజమే, అయితే విమర్శలు విధానాలపై ఉండాలి, కానీ వ్యక్తులపై కాకూడదు అన్నది జనసేన తాజా మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీల నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడినా, వ్యక్తిగతంగా దూషించడం, అసభ్య పదజాలంతో స్పందించడం చేయవద్దని క్యాడర్కు స్పష్టం చేసింది. ఏ అంశంపైనైనా స్పందించేటప్పుడు సహనం, సంయమనం పాటించాలని సూచించింది. ముఖ్యంగా భావోద్వేగాలకు లోనై వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లేదా మీడియా ముందు వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని పరోక్షంగా హెచ్చరించింది. జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలని అధినాయకత్వం స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ వైఖరిగా ప్రచారం చేయకూడదని సూచించింది. ఒక అంశంపై స్పందించే ముందు దాని ప్రభావం పార్టీపై ఎలా ఉంటుందన్న విషయాన్ని ఆలోచించాలని కోరింది. ప్రత్యేకంగా మహిళల విషయంలో మరింత గౌరవప్రదమైన భాషను ఉపయోగించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. రాజకీయ ప్రత్యర్థులు మహిళలు అయినా, ఇతర వర్గాలకు చెందిన వారు అయినా వారిని కించపరిచేలా మాట్లాడడం లేదా అనుచిత వ్యాఖ్యలు చేయడం పార్టీ విధానానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాజకీయాల్లో సోషల్ మీడియా కీలక వేదికగా మారింది. ఒక నాయకుడు పెట్టిన పోస్టు క్షణాల్లోనే వేల మందికి చేరుతోంది. అదే సమయంలో చిన్న పొరపాటు కూడా పెద్ద వివాదంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే సోషల్ మీడియా పోస్టుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జనసేన సూచించింది. పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం, ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించడం, ప్రతిపక్షాల విమర్శలకు సమర్థవంతంగా సమాధానం ఇవ్వడం వరకు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని సూచించింది. అయితే వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం, నిరాధార ఆరోపణలు, రెచ్చగొట్టే పోస్టులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇక పార్టీలో జరిగే అంతర్గత చర్చలు, అభిప్రాయ భేదాలు, నాయకుల మధ్య ఉన్న అంశాలను సోషల్ మీడియాలో బహిరంగంగా చర్చించకూడదని కూడా జనసేన స్పష్టం చేసింది. పార్టీలో ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలని సూచించింది. పార్టీకి సంబంధించిన ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో పెట్టి అక్కడే దానిపై చర్చించుకోవడం వల్ల ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లవుతోందని నాయకత్వం భావిస్తోంది. అందుకే అంతర్గత విషయాల్లో క్రమశిక్షణ పాటించాలని క్యాడర్కు సూచించింది. రాజకీయ ప్రత్యర్థులు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా వారి వలలో పడవద్దని జనసేన తన క్యాడర్కు స్పష్టం చేసింది. ప్రత్యర్థులు ఏం మాట్లాడుతున్నారు అన్నదానికంటే తాము ఎలా స్పందిస్తున్నామన్నదే ముఖ్యమని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఎవరైనా కావాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జనసేన నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఆవేశానికి లోను కాకుండా వాస్తవాలతో సమాధానం ఇవ్వాలని సూచించింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే మాత్రం క్రమశిక్షణ చర్యలు తప్పవన్న సంకేతాన్ని కూడా ఇచ్చింది. అదే సమయంలో జనసేన భావజాలాన్ని, పార్టీ సిద్ధాంతాలను ఉద్దేశపూర్వకంగా అవమానించే వారిని ఉపేక్షించబోమని కూడా నాయకత్వం స్పష్టం చేసింది. పార్టీపై వచ్చే తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలని సూచించింది. అయితే అందుకు ఉపయోగించే భాష మాత్రం హద్దులు దాటకూడదని స్పష్టం చేసింది. అంటే పార్టీని కాపాడుకోవడంలో వెనక్కి తగ్గొద్దు, కానీ పార్టీ తరఫున మాట్లాడేటప్పుడు క్రమశిక్షణను మాత్రం కోల్పోవద్దన్నది జనసేన అధినాయకత్వం ఇచ్చిన ప్రధాన సందేశంగా కనిపిస్తుంది.
ఇకపోతే పార్టీ కోసం ఎవరు నిజాయితీగా పనిచేస్తున్నారు, ఎవరు కష్టకాలంలో పార్టీకి అండగా నిలుస్తున్నారు అన్న విషయాన్ని అధినాయకత్వం ఎప్పటికప్పుడు గమనిస్తోందని జనసేన మరోసారి స్పష్టం చేస్తుంది. పదవులు, బాధ్యతలు కేవలం ప్రచారం చేసుకున్న వారికి కాకుండా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికి దక్కుతాయని తెలిపింది. దీంతో పదవుల కోసం సోషల్ మీడియాలో హడావిడి చేయడం, నాయకులపై ఒత్తిడి తీసుకురావడం, అంతర్గత విషయాలను బహిరంగం చేయడం వంటి చర్యలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం జనసేన కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది. దీంతో జనసేన నేతల వ్యవహార శైలికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. కూటమిలోని వివిధ పార్టీల నేతల మధ్య చిన్నపాటి విభేదాలు కూడా రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఇటీవల ఒక జిల్లాలో కూటమి నేతల మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడటం, ఆ తర్వాత జనసేనకు చెందిన కీలక నేత మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడటం వంటి పరిణామాలు కూడా పార్టీ అధినాయకత్వం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందుగానే క్యాడర్కు స్పష్టమైన దిశానిర్దేశం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మార్గదర్శకాలు విడుదల చేసినట్లు పార్టీ వర్గాలు చర్చ జరుగుతుంది. మొత్తంగా చూస్తే జనసేన తాజాగా విడుదల చేసిన 9 సూత్రాలు పార్టీ క్యాడర్కు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. పార్టీ కోసం మాట్లాడండి, కానీ బాధ్యతగా మాట్లాడండి. ప్రత్యర్థులను ఎదుర్కోండి, కానీ వ్యక్తిగత దూషణలకు దిగొద్దు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండండి, కానీ హద్దులు దాటొద్దు. అంతర్గత సమస్యలను పార్టీ వేదికలపైనే పరిష్కరించుకోండి. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ నేతల మాటలు, చేతలు ప్రభుత్వంపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే జనసేన అధినాయకత్వం ముందుగానే అప్రమత్తమై క్యాడర్కు క్రమశిక్షణ పాఠాలు చెబుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ మార్గదర్శకాలు కాగితాలకే పరిమితం అవుతాయా, లేక నిజంగానే ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పాటిస్తారా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.